మీ ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలకు సంప్రదించండి శ్రీ మేఘన స్టూడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. నా పేరు సోమశెట్టి శ్రీనివాస్. మనకు ఇప్పుడు తెలంగాణలో హోలీ పండుగ చాలా సంబరంగా జరుగుతుంది. హోలీ పండుగ అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది రంగులు. దానికి 10 రోజుల ముందు నుండి పిల్లలు కాముడాటలు ఆడతారు. అదే కాకుండా పెద్దవాళ్ళు కోలాటాలు వేస్తారు. ఆ కోలాటాలకు మంచిర్యాల జిల్లా బెల్లపల్లి మండలం ఆగన్పల్లి గ్రామంలో మీ టీం చాలా ప్రసిద్ధి. ఇక్కడ చాలా ప్రసిద్ధి అంట. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఈ కోలాటాలు ఆడతారు కదా మీరు, మీ టీము ఎక్కడెక్కడ ఆడతారు, ఈ ఆటలు ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళి ఆడిరా అవన్నీ చెప్పండి. ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఆటపాట ఆడినాము. ఈ మన ఏది ధూమ్ధామ్ ప్రోగ్రాంలో కూడా మేము ఆడినాము. అన్ని విధాలు సోమవరం కానీ బెల్లంపల్లి కానీ మేము మంచిర్యాల కానీ ఎక్కడైనా ధూమ్ధామ్ ప్రోగ్రాం ఆడినాము. అన్ని విధాలు చేసినాము. మాలవాళ్ళ అన్ని విధాలుగా విధాలుగా నేర్పించిన కళాకారులు ఇవ్వాలంటే ఇప్పుడు అసలు చెప్పాలంటే సుధా వెంకటి కావచ్చు, మన శంకరయ్య కావచ్చు, అందరి శంకరయ్య కావచ్చు, ఇప్పుడు నాగుల బాబు కావచ్చు, ఇంకోటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల ద్వారానే మేము ఇది చేసుకొని వాసంగా చిన్ననాటి నుండి వాళ్ళు తీసుకుంటారు. ఎవరంటే వాళ్ళ ముసలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చిన్నరాజం అంటే అందరి చిన్నరాజం మెయిన్ క్యాండిడేట్ ముసలైన చాలా గొప్ప కళాకారుడు. రెడ్డి వెంకటి. ఆ తర్వాత ఈ తరం వచ్చే వరకు, ఈ కొల్లాంటి తరం వచ్చే వరకు సోమాల చిన్న వెంకటి అని చెప్పి ఆయన ఒకరు వాసంగా పాట కళాకారులను మనం ఒకటి వందరి శంకరయ్య, పోతే నాగుల బాబు, లింగమయ్య, అంటే అందరు కలుపుకొని ఈ రోజు కాదు ఆ రోజు కాదు ఈ కళ అనేది పోలే. తెలంగాణ ఉద్యోగుల ధూమ్ధామ్ కళాకారులలో వీరు ముఖ్య పాత్రలు చేశారు. అన్ని విధాలు రైలుగా చేసారు, అన్ని విధాలుగా చేశారు. ఆ విధాలుగా మేము ఇది చేసుకుంటాం. కానీ మాకు మెయిన్ పాత్ర ఈ ఏరియాలో ఈ ఆగనపల్లి మా దాంట్లో మా తాతలు ముత్తాతలు విషయంలో కష్టం వాస్తవంగా వస్తుందంటే ఖచ్చితంగా కోలాటము మా ఏరియా అయితే ఎవరు ఆడటం లేరు. ఒక మా మాల అంటే మన్నెపు, అంటే అంతకుముందు మన్నెపు ఉంటే మాదే నెంబర్ 1 ఉంటుంది. మాల అనేది మాకు గొప్పతనం. మా మన్నెపు అనేది ఉండేది, ఇప్పుడు మాల. ఇది మంచిర్యాల జిల్లా బెల్లపల్లి మండలం ఆగన్పల్లి గ్రామంలో మీ టీం చాలా ప్రసిద్ధి. చాలా అది అంతరించిపోయినాయి. మీరు తీసుకొస్తారు, మంచిగా చేసినారు, మంచిగా చేసుకుని ఇది చేసుకుంటారు. చేసుకొని ఒకటి గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకున్నది మీ పిల్లలకు. కోలాట బతుకమ్మ పాటలు, బైరకీర్తలు, మధ్యల మోతలు, బైరాగుల కిన్నర తత్వంబులు, కనుమరుగయ్యర నా పల్లెల్లో సారు టీవి సగిలిస్తూ ఉన్నదమ్మా నా పల్లెల్లో, నా సామ్రాజ్యవాద మిషమెక్కుతున్నదమ్మో ఇది ఏమి చిత్రము, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్రలా, ఇల్లు కట్టుకొని ఇటుకగలా ఇదో చిలకలు దున్నే ఎరువు కూళ్ళతో ఎట్ల బండి ఉన్నోని చేతుల ఏడాదంతా పని దొరికేది, పాత ట్రాక్టరు టక్కరిచ్చినాదా నా గుంట దారినా, ఎద్దు బండికి పిలిచి పడ్డదమ్మో నా పల్లెల్లోనా, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్రలా, వీధులన్నీ వడు మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళు దాగితే మంది కళ్ళ నిండూసులైనవి, చల్లని బీరు ఇసుకులెవడు పంపే నా పల్లెల్లోకి, కూలికంతముల రాళ్ళు ఎవడు కొట్టే నా పల్లెల్లోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, వాగులన్నీ వడుగంటి పోయినాయి, బాబులు సాగుకు దగ్గరైనయి, వాగులు వంకలు ఎండిపోయినాయి, సాగలి పొయ్యిలు కూలిపోయినాయి, గుట్టబోరు పొద్దంత నడుస్తుందో గా బలిసిన దొరలకు, పేద రైతుల బావులెండినాయా నా పల్లెల్లోనా, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్రలా. వాస్తవంగా ఇది జరుగుతుంది. రేపు కూడా మన జరిగే పరిస్థితి ఉన్నది. విలేజ్ పరిస్థితి గురించి కానీ ఒకప్పుడు పల్లె ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది ఈ పాటలు కనబడుతుంది. అవును, ఇక్కడ కోలాటమే కాకుండా అన్న మనోడు చాలా ప్రసిద్ధి గాయకుడు. తెలంగాణ పాటల ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించిండు. మన
అందరితో సమానం. తెలంగాణ అందరితో సమానం. మంచిర్యాల జిల్లాలో బెల్లపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామం నుండి తన పాత్ర వహించిండు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ వచ్చే దాంట్లో మనోని పాత్ర కూడా ఉంది. ఈ ఊరి నుండి ఈ టీముని తీసుకెళ్ళి సకల జనుల సమయంలో ఒక ప్రముఖ పాత్ర వహించిండు. మన ఆకెన్పల్లి నుండి బెల్లంపల్లి మండలం నుండి మన మంచిర్యాల వరకు కూడా వెళ్ళి, ఈ మంచిర్యాల వరకే కాకుండా హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి తన పాత్ర ఎంతో చూపించిండు. తెలంగాణ రావాలని చెప్పి తపన చెంది మొత్తం మీద అయితే మనం సాధించుకున్నాం. తను మన డిపోషన్ అంటే చాలా ప్రసిద్ధి, మంచి గాయకుడు. ఈ విధంగా పాట పాడినందుకు అన్న సంతోషం అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నను ఎన్నోసార్లు పాడిపిద్దామని అనుకున్నా, కానీ సందర్భం రాలే. ఈ సందర్భంలో పాట పాడినా చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆటను చూద్దాం. లెట్స్ గో. ఓకే చూద్దాం. లెట్స్ గో.
ఎవరయ్య చెట్టు మీద ఏర్పరించరయ్య
ఫ్రెండ్స్ ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.